బాగా వర్షంగా ఉండటంతో ఇంట్లో నుంచి బయటకు రాలేక అందరూ ఇళ్లలో ఉంటారు. ఆ వర్షానికి బయటికి రాలేక చిన్ను ఇంట్లోనే ఆడుకుంటుంది. తుని మిట్టు ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో చిన్ను అక్కడికి వస్తుంది. అమ్మా అమ్మా ఎంతసేపు ఫోన్లో మాట్లాడుతూ గంటసేపటి నుంచి మాట్లాడుతూనే ఉన్నావు. ఒకసారి నేను చెప్పేది వినమ్మా. ఏమైంది చిన్ను? ఏంటి చెప్పు? ఏదో మాట్లాడతాను అన్నావు. అమ్మా నాకు బయటికి వెళ్ళి ఆడుకోవాలని ఉంది. మనం బయటికి వెళ్దామమ్మా. ఏంటి చిన్ను, ఏం మాట్లాడుతున్నావు? ఇంత వర్షంలో బయటకు వెళ్తావా? ఈ వర్షంలో తడిస్తే జలుబు జ్వరాలు వస్తాయి. నువ్వు బయటకు వెళ్ళి ఆడుకోకూడదు అంటున్నావు కాబట్టి నాకు పానీపూరి తెచ్చిపెట్టు. నాకు పానీపూరి కావాలి. ఏంటి చిన్ను, నువ్వు ఇంత వర్షంలో పానీపూరి అడుగుతున్నావు? వర్షంలో బయటికి ఎలా వెళ్తాము? అదంతా నాకు తెలియదు. నాకు పానీపూరి కావాలి. సరే సరే తెస్తాను. నువ్వు ఇంట్లోనే ఉండి జాగ్రత్తగా ఆడుకో నీ చెప్పి తుని వర్షంలో పానీపూరి తేవటానికి బయలుదేరింది. కానీ బాగా వర్షంగా ఉండటంతో పానీపూరి ఎక్కడా తునికి కనిపించలేదు. పానీపూరి బండి ఎక్కడా కనిపించకపోవడంతో ఏం చేయాలో అర్థం కాక తుని ఒక చెట్టు కింద ఆగి ఆలోచిస్తుంది. అదే చెట్టు కిందికి మోడ్రన్ చిచ్చుకాకి కూడా వస్తుంది. అబ్బబ్బబ్బా, ఈ వర్షానికి ఇంట్లో నుంచి బయటికి రాలేకపోతున్నాం. బయటికి రాకుండా పనులు అస్సలు అవ్వడం లేదు. ఏదో ఒక పని అవసరం అవుతుంది, అందుకే బయటికి రావాల్సి వస్తుంది. కానీ నీకేం పని అవసరమైంది? ఇలా బయటికి వచ్చావు వర్షంలో? ఏం చెప్పని చిచ్చుకాకి, ఇంత వర్షంలో మా చిన్నుకి పానీపూరి కావాలంట. మొత్తం నేను అంతా తిరిగి చూశాను, ఎక్కడా పానీపూరి లేదు. పానీపూరి తీసుకువెళ్ళకపోతే మా చిన్ను అస్సలు ఊరుకోదు. ఈ చిచ్చుకాకి మాట్లాడుకుంటూ ఉండగానే వర్షం కాస్త తగ్గింది. ఇంత వర్షం పడిన తర్వాత నువ్వు ఎంత వెతికినా ఎక్కడ పానీపూరి దొరకదు. నువ్వు ఒక పని చెయ్యి, పూరి ప్యాకెట్ తీసుకో. శనగపప్పు, బంగాళదుంపలు, కొత్తిమీర. అలా మోడ్రన్ చిచ్చుకాకి పానీపూరికి కావలసిన పదార్థాలన్నీ తుని పిచ్చుకకి చెప్పింది. నీకు చాలా ధన్యవాదాలు చిచ్చుకాకి. ఇప్పుడే నువ్వు చెప్పినవన్నీ నేను కిరాణా కొట్లో తీసుకుని వెళ్తాను. వర్షం తగ్గింది, నువ్వు కూడా జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు. సరే తుని, నువ్వు కూడా జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు. తుని అక్కడి నుంచి బయలుదేరి పానీపూరికి కావలసిన వస్తువులన్నీ తీసుకుని ఇంటికి వస్తుంది. ఏంటమ్మా ఇవి? నేను పానీపూరి తీసుకురమ్మంటే ఇంట్లోకి సరుకులు తీసుకుని వచ్చావేంటి? చిన్ను, వర్షం బాగా పడటంతో ఎవరూ పానీపూరి బండి పెట్టలేదమ్మా. నేను బాగా వర్షంగా ఉందని ఒక చెట్టు కింద ఆగాను. అక్కడ మోడ్రన్ చిచ్చుకాకి కనిపించింది అని చిన్నుకి జరిగిందంతా చెప్తుంది. సరే అమ్మా, నువ్వే చెయ్యి. నాకు కూడా ఇంట్లో చేసినవంటే చాలా ఇష్టమని నీకు తెలుసు కదా. నువ్వు చెప్తుంటావు కదమ్మా ఇంట్లోవే ఆరోగ్యమని. తుని చిన్ను కోసం మోడ్రన్ చిచ్చుకాకి చెప్పిన విధానంలో పానీపూరి చేయటం మొదలుపెట్టింది. కానీ తుని మనసులో ఇలా అనుకుంటుంది, మొదటిసారి ఇంట్లో పానీపూరి చేస్తున్నా. చిన్నుకి నేను చేసే పానీపూరి నచ్చుతుందో లేదో. చిన్ను, పానీపూరి రెడీ అయ్యింది. నీకు ఎంతో ఇష్టమైన పానీపూరి నేనే స్వయంగా చేశాను. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పు. అమ్మా, నువ్వు చేసే ప్రతి వంట నాకు ఇష్టమే. ఇది కూడా ఖచ్చితంగా బాగుంటుంది. సరే చిన్ను, ముందుగా నువ్వు తిని చూడు. పప్పు కొంచెం కాలుతుంది, జాగ్రత్తగా తిను సరే అమ్మా అని గబగబా చిన్ను తింటుంది. చిన్నుకి తుని చేసిన పానీపూరి బాగా నచ్చుతుంది. దానితో త్వరగా తింటూ ఉంటుంది. తుని చిన్ను కోరిక తీరినందుకు చాలా సంతోషిస్తుంది. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎస్ఎంజీ కిడ్స్ స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఎస్ఎంజీ కిడ్స్ స్టోరీస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వాచ్ టైం కంప్లీట్ అయిపోయింది. సబ్స్క్రైబర్స్ కూడా త్వరలో కంప్లీట్ అయిపోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.